హనుమాన్ విజయోత్సవము హనుమాన్ జయంతి విజయోత్సవం పేరిట గత 10 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాలుగా ఈ బీరంగూడ గ్రామంలో ఈ యొక్క హనుమాన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించడమే కాకుండా సాయంత్రం పూట బీరంగూడ మార్కెట్ నుండి మరి ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఈ మల్లారెడ్డి కాలనీ మీదుగా వందనాపూర్ కాలనీ మీదుగా గుట్టకమ్మ నుండి మళ్ళీ తిరిగి హనుమాన్ దేవాలయానికి ఈ యొక్క యాత్ర చేరడం. ఈ యాత్రలో హిందూ బంధువులు రాజకీయ పార్టీలకు అతీతంగా అనేక రాజకీయ పార్టీల వారు ఇచ్చేసి ఈ యొక్క యాత్రలో పాల్గొని వాళ్ళు హిందూ సమాజానికి సంఘటితం చేసే భాగంలో భాగంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు, హిందూ భక్తులు, హిందూ సేవకులు అందరూ కూడా వేలాదిగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక్కడ వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యక్షంగా ఈ యాత్రలో 1000 నుంచి 1500 మంది పాల్గొనడమే కాకుండా ప్రతి కాలనీ నుంచి ఆ కాలనీకి వెళ్ళిన తర్వాత అక్కడి కాలనీ పనులంతా కూడా విచ్చేసి స్వామివారికి పూలు సమర్పించి స్వామివారికి మొక్కు చెల్లించి వాళ్ళ కాలనీ పూర్తయ్యే వరకు కూడా పాల్గొంటారు. యావరేజ్గా ఈ యొక్క కార్యక్రమం దాదాపు పూర్తయ్యేసరికి ప్రత్యక్షంగా పరోక్షంగా 10,000 మంది దాకా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తారు. భారతదేశం హిందూ దేశం. ప్రపంచ దేశంలో ఉన్న ఏకైక భారతదేశంలో హిందూ దేశంలో ఈరోజు అనేక రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తున్న మజ్లిస్ లాంటి పార్టీలకు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ హిందూ సమాజాన్ని, హిందూ దేవతలను, హిందూ యొక్క సంస్కృతిని అవహేళన చేస్తున్న తరుణంలో హిందూ జాతిని సంఘటన చేసి హిందూ సమాజాన్ని చైతన్యం చేసి ఈ యొక్క హిందూ శక్తిని చూపెట్టడమే ఏదైతే ఈ రాజకీయ పార్టీలు హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉంటాయో ఆ రాజకీయ పార్టీలను బొంద పెట్టడమే లక్ష్యంగా హిందూ సమాజాన్ని సంఘటన చేసే లక్ష్యంగా చేస్తున్న ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు ప్రజలు పాల్గొంటున్నారు. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అనే వ్యక్తి మొదలు హిందూ సమాజం, భారతదేశం హిందూ సమాజం ఎవరైతే ఏ రాజకీయ పార్టీ అయితే హిందూ సమాజానికి రక్షణ ఉంటుందో, ఏ రాజకీయ పార్టీ అయితే హిందువులకు సపోర్ట్ చేస్తుందో, ఏ రాజకీయ పార్టీ అయితే హిందువులకు రక్షణగా నిలబడ్డారో ఆ రాజకీయ పార్టీ బీజేపీ. కాబట్టి నేను భారతీయ జనతా పార్టీలో హిందూ దేవతలను రక్షించే పార్టీ, హిందూ సమాజాన్ని రక్షించే పార్టీ, హిందూ సంస్కృతిని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ సభ్యుగా ఉన్నాను.